నైన్ షేర్స్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆషాఢ మాసం యొక్క శుభాకాంక్షలు. ఎందుకనంటే ఆషాఢ మాసం చాలా పవిత్రమైన మాసం. కాళిదాసు మహాకవి కూడా మేఘ సందేశంలో ఆషాఢ మాసం యొక్క గొప్పదనాన్ని బాగా వర్ణించాడు. అలాంటి ఆషాఢ మాసంలో మనందరికీ ఉన్నటువంటి గోచార ఫలితాలు మనం తెలుసుకొని ఆ గోచార ఫలితాల ఆధారంగా మన సిద్ధాంతుల ద్వారా కానీ లేక నైన్ షేర్స్ భక్తి ఛానల్ ద్వారా మీరు సంప్రదిస్తే మీకు కావలసినటువంటి లగ్నంలో తెలుసుకొని దాని ఫలితాలను మీ అందరికీ తెలియజేసి మీకు మంచి జరిగేటట్లుగా మేమంతా చేస్తామని తెలియజేస్తూ మమ్మల్ని ఇంకా ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఈ నెల ఆషాఢ మాస ఫలితాలని తెలియజేస్తున్నాను. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశివారు పుణ్యకార్య శుభకార్య ప్రయత్నాలు చాలా బాగా అనుకూల స్థితిలో ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి అనుకూల వాతావరణం ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు సఫలమవుతాయి. కోర్టు వ్యవహారాలు చాలా కాలం నుండి పరిష్కారం కాని విషయాలు ఒక దారికి వస్తాయి. ఉద్యోగస్తులకు అన్ని సంస్థల్లో పనిచేయే వారికి అనుకూలమైన కాలం. వ్యాపారులకు వ్యాపారం బాగా జరిగి అభివృద్ధి కోసం రుణం చేయవలసి వస్తుంది. అడగగానే వారి వద్దకు వచ్చి డబ్బు ఇస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో ఉన్నవారికి శుభ పరిణామాలు కనిపిస్తాయి. విద్యా వ్యాసంగం బాగా జరుగుతుంది. రైతులకు అనుకూలమైన కాలం. సాంఘిక కార్యక్రమంలో పాల్గొనే వారికి సంఘంలో పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. తల్లిదండ్రులతోనూ పుత్రులతోనూ మాట పట్టింపులు వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో రాజ్యపూజ్యం అందరూ బాగా ఆదరిస్తారు. అందువలన అందరి చేత గౌరవింపబడతారు. గృహ నిర్మాణ పనులను మొదలుపెట్టి పనులు జరుగుతూ ఉంటాయి. శత్రువుల నుండి స్వేచ్ఛ, వారు మిత్రులుగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనధాన్య వృద్ధి, బంధువులతో సంతోషంగా కాలపు గడపడం. ఎవరితో అయినా మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో స్త్రీల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మనం చేసే పనుల వలన ద్రవ్య లాభం, కృషి ఫలిస్తుంది. బంధుమిత్రుల కలయిక వలన దుఃఖనాశనము, సుఖము కలుగుతాయి. గురువు ప్రభావం వలన ద్రవ్య ప్రాప్తి, స్వకులాచార ప్రవర్తన, గృహలాభము, సుఖభోజనము, కొత్త స్నేహితులు ఏర్పడుట, ధర్మ కార్యాచరణ, దాని మూలంగా ఖర్చు, ఇవి జరుగుతూ ఉంటాయి. మాట్లాడేటప్పుడు అనుకోకుండా తన ప్రమేయం లేకుండానే కలహాలు వచ్చేటట్లు మాట్లాడతారు. అధిక ధన వ్యయం, మనోవిచారం ఎక్కువగా ఉంటుంది. సాంఘిక కార్యక్రమంలో పాల్గొనే వారికి అపవాదులు ఎక్కువగా ఉన్నాయి. ఏ పని చేస్తున్నా, ఏ పని తలపెట్టినా యత్న కార్యసిద్ధి జరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో సానుకూలత కనిపిస్తోంది. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. బంధువులతో వైరం వచ్చే సూచనలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడటం తగ్గించుకోవాలి. షేర్ వ్యాపారం అనుకూలమే కానీ ఒక స్థితిలో నష్టప్రయోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు తమ తోటి వారితో భేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు పెట్టుబడులకు సర్దుబాటు కావలసిన డబ్బు సఫలీకృతమవుతారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో చాలా ఖర్చు అవుతుంది. విద్యార్థులు చదివితే మంచి మార్కులు వస్తాయి, కానీ వారికి జ్ఞాపక శక్తి ఉండదు. విదేశీ ప్రయాణం చేయాలి, విదేశీ విద్య చదవాలి అనుకున్న వారికి మంచి అనుకూలమైన కాలం. అమ్మకాలు కొనుగోలు విషయంలో లాభాలను చవిచూస్తారు.
అనవసరమైన విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. చిత్త 3-4 పాదాల వారు హనుమాన్ చాలీసాని రోజు 11 సార్లు పారాయణ చేయండి. స్వాతి నక్షత్రం వారు లక్ష్మీ కరావలంబ స్తోత్రాన్ని, విశాఖ నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తే చాలా మంచి ఫలితాలను అందుకుంటారు. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.